ఖమ్మం నగరంలో వెలుగుమట్ల బౌదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తతకు చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం వద్ద జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత, విశారాధన్ మహారాజ్ ధర్నాకి దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బౌదాన్ బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులపై మహిళలు తిరగబడ్డారు. ఇక పోలీసులు కవితను అరెస్టు చేశారు. ఈ సమయంలో మహిళలు, కార్యకర్తలు పోలీసులకు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైట్, ఖమ్మం జెడ్పీ సెంటర్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ప్రస్తుతం అక్కడ జాగృతి అధ్యక్షురాలు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, బుధాన భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు భరోసా కల్పించేందుకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు విశారదన్ మహారాజ్ ఇద్దరు కూడా వారికి భరోసా కల్పించేందుకు వచ్చారు. వారు నిర్వాసితులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అంటే జెడ్పీ సెంటర్ వరకు, అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్యలతో కూడి ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో అక్కడే ఇల్లు తిరిగి నిర్మించాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. దాదాపు 3 గంటల పాటు కూడా జెడ్పీ సెంటర్ లో బైఠాయించి ఆందోళన నిర్వహించిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తలో మహిళా కానిస్టేబుల్ కు సంబంధించి కూడా తోపులాటలో కింద పడడంతో చేతికి గాయమైంది. తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించాలని కూడా కవిత అటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా అటు ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడం, పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అటు పోలీసులకు ఇటు కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పోలీసులు అటు కవితని, అదేవిధంగా విశారదన్ మహారాజ్ తో పాటు మరికొంతమంది నిర్వాసితులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి. దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి ఈ ఉద్రిక్తతో ఒకసారిగా వీరు అరెస్ట్ తో శాంతించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆ కవిత కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు కాబట్టి ఇంతమంది మహిళలు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది అరిష్టమంటూ కూడా ఆమె చేసిన ఆమె కామెంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని పార్టీలు ఎగ్జిబిషన్ కి వచ్చినట్లుగా వచ్చి పోతున్నారంటూ కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తను వచ్చి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు తను వచ్చిన సమయంలో ఆ సమస్యకు పరిష్కారం చెప్పి తను వెళ్తానంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఇల్లు కూల్చడం అనేది కూడా మంచి పద్ధతి కాదు, బుల్డోజర్లు తీసుకురావడం ఎంతవరకు సబబంటూ కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అరెస్టుతో ఆ వివాదం సద్దుమరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సైదులు. అంతకుముందు ఖమ్మం అంబేద్కర్ నగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం వెలుగుమట్ల బౌదాన్ భూముల నిర్వాసితులతో జాగృతి అధ్యక్షురాలు కవిత ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నాను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అంబేద్కర్ సెంటర్ వద్ద విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన కవిత బౌదాన్ భూ నిర్వాసితులు బాధితులను పరామర్శించారు. ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదన్నారు కవిత. ఇంతమంది ఏడిస్తే ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. రాత్రికి రాత్రే వచ్చి బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారని మండిపడ్డారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి, నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుగుపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లా